రాయలసీమలో రాజకీయం వేగంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. సర్వే సంస్థలు ఇస్తున్న నివేదికలు సంచలనంగా మారుతున్నాయి. వైసీపీ లక్ష్యంగా టీడీపీ నేతలు వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇటు వైసీపీ కౌంటర్ రాజకీయం మొదలుపెట్టింది. ఇదే సమయంలో పార్టీలకు రాజీనామాల, ఇతర పార్టీల్లో చేరికలు ఊపందుకుంటున్నాయి. ఇక టీడీపీలో ఆవిర్భావం నుంచి పనిచేస్తూ తాజాగా పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ పొలిటీషియన్ కుటుంబం ఇప్పుడు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. కడప జిల్లాలో రాజకీయంగా సుగవాసి కుటుంబానికి పేరుంది. రాయచోటిలో 4 దశాబ్దాలుగా టీడీపీకి పట్టుగొమ్ములాంటి కుటుంబంగా గుర్తింపు ఉంది. టీడీపీ ఆవిర్భావం నుంచి టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచిన ఈ కుటుంబం ఇప్పుడు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. చంద్రబాబు వైఎస్ఆర్ సమకాలీకుడు అయిన సుగవాసి పాలకొండ్రాయుడు 1978 ఎన్నికల్లో రాయచోటి నుంచి జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో మళ్లీ రాయచోటి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం టీడీపీలో చేరిన 1984 ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 1999, 2004 ఎన్నికల్లో వరుసగా రాయచోటి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఇక పాలకొండ్రాయుడు రాజకీయ వారసుడిగా బాలసుబ్రహ్మణ్యం 2024 ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత బాలసుబ్రహ్మణ్యం కొద్ది రోజుల పాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటం లేదనే మనస్తాపంతో ఈ మధ్యకాలంలో బాలసుబ్రహ్మణ్యం పార్టీకి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు లేఖ రాశారు. ప్రజలు తన మద్దతుదారుల సూచన మేరకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే వైసీపీ ముఖ్య నేతలతో చర్చల తర్వాతనే బాలసుబ్రహ్మణ్యం రాజీనామా చేసినట్లు జిల్లాలో ప్రచారం సాగుతోంది. బలిజ వర్గాన్ని ప్రభావితం చేయగలిగిన సుగవాసిని పార్టీలోకి తీసుకోవడం ద్వారా ప్రయోజనం కలుగుతుందని వైసీపీ భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాజంపేట ఎంపీ అభ్యర్థిగా బాలసుబ్రహ్మణ్యంకు అవకాశం ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం రాజంపేట ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పీలేరు నుంచి పోటీ చేసేలా ఒప్పందం జరిగింది. అయితే సుగవాసిని తమ పార్టీలో చేర్చుకునేందుకు తాజాగా జనసేన నేతలు రంగంలోకి దిగారు. బలిజ వర్గానికి చెందిన కొందరు నేతలు రాయబారం నడుపుతున్నట్లు సమాచారం. కాగా జగన్తో సుగవాసి కలిసేందుకు ముహూర్తం ఖరారైందని చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సుగవాసి ఎంట్రీ వైసీపీలోకి ఉంటుందా, చివరి నిమిషంలో ఏమైనా ట్విస్ట్ ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారుతోంది. మరోవైపు మాజీ మంత్రి రోజా వైసీపీ ఫైర్ బ్రాండ్గా పిలుస్తుంటారు. ఒక ప్రెస్ మీట్ పెట్టారంటే అధికార పక్షం కన్నీళ్లు ఆమె వైపే ఉంటాయి. ప్రభుత్వ పనితీరుపై ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ హడలెత్తిస్తుంటారు. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. రోజా మరోవైపు ఎలాగుంటారన్న విషయం తన స్నేహితులకు, చాలా దగ్గర వారికి, ఆమె నియోజకవర్గ ప్రజలకు మాత్రమే తెలుసు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, ఎప్పుడూ లైమ్ లైట్లో ఉండే రోజా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అదే సమయంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ఆమె ముందుంటారు. కొన్నేళ్ల క్రితం పుష్పకుమారి అనే పేద విద్యార్థిని దత్తత తీసుకుని ఆమె చదువుకు కావాల్సిన ఆర్థిక సహకారాన్ని అందించారు. తాజాగా ఈ జాబితాలో మరో విద్యార్థిని చేరింది. వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి రోజా మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి మరో చదువుల సరస్వతికి అండగా నిలవాలని నిర్ణయించారు. తన నియోజకవర్గం విజయపురం మండలం ఆలపాకం గ్రామానికి చెందిన రంగనాథరెడ్డి కూతురు అయిన జయశ్రీ అనే విద్యార్థిని తాజాగా విడుదలైన నీట్ పరీక్ష ఫలితాల్లో 95.86%తో 471 మార్కులు సాధించింది. విషయం తెలుసుకున్న రోజా జయశ్రీని అభినందించారు. అంతేకాదు ఆమె మెడిసిన్ పూర్తి చేసేందుకు అయ్యే ఖర్చు అంతా తానే భరిస్తానని మాట ఇచ్చారు. ఈ రోజుల్లో మెడిసిన్ చదవాలంటే అయ్యే ఖర్చును తలుచుకుంటేనే గుండె జారిపోతోంది. అలాంటిది రోజా నోటి వెంట ఈ మాట రాగానే జయశ్రీ, ఆమె తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అంతేకాదు జయశ్రీ ఇంటర్మీడియట్ చదువుకు అయిన ఖర్చును కూడా రోజానే చెల్లించారు. జయశ్రీ తిరుపతి చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. ఆ తర్వాత మెడిసిన్ చదవాలన్న తన కలను సాకారం చేసుకునేందుకు నీట్ కోసం కష్టపడి చదివింది. అనుకున్న ఫలితం రావడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. అయితే మెడిసిన్కు అయ్యే ఖర్చు గురించి దిగులు పడుతున్న సమయంలో రోజా భరోసా ఇవ్వడంతో ఆమె దేవతలా తమ కుటుంబాన్ని ఆదుకుందని ఆనందం వ్యక్తం చేస్తుంది రంగనాథరెడ్డి కుటుంబం. ఇక 2020లో పుష్పకుమారి అనే విద్యార్థిని మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన రోజా ఆమె చదువుకయ్యే ఖర్చులన్నీ తానే భరిస్తానని హామీ ఇచ్చారు. డాక్టర్ అవ్వాలనే పుష్పకుమారి కలను త్వరలో సాకారం చేయనున్నారు రోజా. రోజా చేసిన మంచి పని పట్ల అప్పట్లో సోషల్ మీడియాలో అభినందనలు వెలువెత్తాయి. 2021 నీట్లో పుష్పకుమారి 89% మార్కులతో ర్యాంక్ సాధించింది. బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ డాక్టర్ కావాలనే తన ఆశయాన్ని వదులుకోలేదు. దాన్ని సాధించిందని రోజా కొనియాడారు. ఇక నగరి నియోజకవర్గంలో ప్రతి బుధవారం గర్భిణీ స్త్రీల కోసం మంచి పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమం కూడా రోజా చేపడుతున్నారు. రోజా అంటే ఫైర్ బ్రాండ్ అని మాత్రమే తెలిసిన వారు ఆడపిల్లల చదువుల పట్ల తీసుకున్న బాధ్యతను, సమాజంలో ఒక గొప్ప డాక్టర్లుగా వారిని నిలపాలనే రోజా అంకిత భావానికి సెల్యూట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.